నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎక్కడో కుంభమేళలో పూసలు అమ్ముకుంటున్నటువంటి మొనాలిసా సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ లో నడుస్తుంది. ఆమె నీలి కళ్ళు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఏకంగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా నెక్స్ట్ ఫిలిం ది డైరీ ఆఫ్ మణిపూర్ లో హీరోయిన్ గా నటించబోతుంది మొనాలిసా. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జరుగుతున్నటువంటి కుంభమేళ నేపథ్యంలో చాలా మంది వైరల్ గా మారారు. అయితే వీరందరిలో కూడా ప్రయాగ్రాజ్ లో కొంత పూసలు దండలు అమ్ముకునేందుకు వచ్చినటువంటి మొనాలిసా భోస్లే మాత్రం ప్రముఖంగా నిలిచారు. ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియా క్వీన్ గా మారిపోయారు. వాస్తవానికి కుంభమేళ ఇవాళ మొనాలిసా దశ తిప్పిందని చెప్పుకోవాలి. ఆమెకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఈ నీలికల్ల సుందర్ రిస్క్ లో పడిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే వీటిపై మొనాలిసా కూడా వివరణ ఇచ్చింది. కుంభమేళలో మొనాలిసాను చూసినటువంటి డైరెక్టర్ మనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో కుంభమేళ మొనాలిసా కొంత హీరోయిన్ గా సినిమా తీయబోతున్నట్టుగా ప్రకటించారు. దీన్ని కొంత విన్నవారంతా కూడా ఇక మొనాలిసా దశ తిరిగిందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సమయంలో ఆమె న్యూడ్ గా కొంత సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయట సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో ఆమె నటన నేర్చుకోవడంతో పాటుగా చదువుకుంటుందంటూ అనేక వీడియోలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా మొనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్ లో కూడా కేరళలో పాల్గొని చక్కర్లు కొట్టింది. అయితే మొనాలిసాకు హీరోయిన్ ఛాన్స్ అయితే వచ్చింది, కానీ ఆ సినిమా పట్టా లెక్కేలా లేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. తాజాగా నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రా పైన సంచలన ఆరోపణలు చేశారు. ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కుంభమేళ గర్ల్ మొనాలిసా రిస్క్ లో పడిందంటూ కూడా మనోజ్ మిశ్రా తాగుబోతని సినిమా అవకాశాలు ఇస్తారని చెప్పి అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అతడి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని, మొనాలిసాను వాడుకోవడానికే ఇవాళ ఆయన మొనాలిసా ట్రాప్ లో పెట్టుకున్నాడని ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోయే అవకాశం ఉందనే చర్చ ప్రధానంగా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇక ఆమె దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్ లో పడిందంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడేంత డబ్బులు లేవని, అయితే లైమ్ లైట్ లో ఉండేందుకే ఆమె మొనాలిసాను తన వెంట తీసుకెళ్లిపోయాడనే ఆరోపణలు ప్రధానంగా చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై తాజాగా మొనాలిసా కూడా వివరణ ఇచ్చింది. మొనాలిసా తన ఇన్స్టాగ్రామ్ లో ఇటీవల షేర్ చేసినటువంటి ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్ మిశ్రా గురించి వస్తున్నటువంటి విమర్శలు నిజం లేదని ఆమె తిప్పికొట్టింది. తానేమి అతని ట్రాప్ లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్ లో ఉన్నానని, యాక్టింగ్ నేర్చుకుంటున్నానని, తన సోదరి తన పెదనాన్నతోనే ఉన్నానని వాళ్ళని కూడా చూపిస్తూ తన వీడియో పోస్ట్ చేసింది. తాను ఎవరి వల్ల పడలేదని కూడా పేర్కొంది. సనోజ్ మిశ్రా తనను కూతురులాగా చూసుకుంటున్నారని కూడా, ఆయన చాలా మంచి మనిషి అని, ఆ సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఇవాళ అందరినీ కోరుతోంది. ఒకసారి మొనాలిసా ఏం మాట్లాడిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. नमस्कार, मेरा नाम मोनालिसा भोसले है और मैं कोई बम्बई वगैरह कहीं नहीं गई। अभी मैं मध्य प्रदेश में हूँ और कुछ एक्टिंग सीख रही हूँ, पढ़ाई सीख रही हूँ। आप जैसा सोच रहे वैसा कुछ भी नहीं है। और मेरे साथ में मेरी बहन, मेरे बड़े पापा भी है। देखो मेरी बहन है, मेरे बड़े पापा है। ऐसा कुछ नहीं है सर, जैसे लोग सोच रहे हैं ऐसा कुछ नहीं है सर। बहुत बढ़िया है, हमको हमारे पास आते हैं और बहुत से जैसे कुछ सिखाना चाह रहे हैं, सब कर रहे हैं ऐसे कुछ। सनोज मिश्रा सर बहुत अच्छा है, मुझे बेटी की तरह मानते हैं। आज तक जैसे लोग न्यूज में झूठी खबरें फैला रहे हैं, ये सब झूठी बात है। मैंने खुद देखा है, सनोज मिश्रा बहुत इज्जतदार है, बहुत अच्छे है। उनका सौभाग्य बहुत अच्छा है, मुझे अच्छा लगा। ओके, नमस्कार। సో చూసారు కదా, ఇది మొనాలిసా మాట్లాడినటువంటి ఒక వీడియో, ఆమె డైరెక్ట్ గా పోస్ట్ చేసినటువంటి వీడియో. మరోవైపు మధ్యప్రదేశ్ లో ఇండోర్ సమీపంలో చిన్న గ్రామానికి చెందినటువంటి 16 ఏళ్ల మొనాలిసా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే యూపీలో ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో పూసలు రుద్రాక్ష దండలు అమ్ముకునే మొనాలిసా తన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, చక్కని చిరునవ్వుతో నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఆమె వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా రావడంతో మొనాలిసా గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేశారు. మొనాలిసా ఫోటో కోసం కుంభమేళా వెళ్ళినటువంటి అందరూ కూడా ఎగబడుతున్నటువంటి నేపథ్యంలో ఆమె సెన్సేషనల్ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది. దీంతో ఆ బాలీవుడ్ సినిమాలో కూడా త్వరలో తెరపై కనిపించబోతుంది మొనాలిసా. సో ఇప్పటి వరకు కొంత నేషనల్ వరకే పరిమితమైనటువంటి మొనాలిసా ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా ఎదగబోతుంది. ఈ క్రమంలోనే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆమెకు విదేశీ పర్యటన కూడా ఆహ్వానం అందింది. మొనాలిసా ఇటీవల కేరళ రాష్ట్రానికి వెళ్లి ఆమె జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవం కూడా చేసింది. ఈ క్రమంలో మొనాలిసాకు ఆ జ్యువెలరీ షోరూమ్ ఓనర్ 15 లక్షల విలువైనటువంటి వజ్రాల హారం కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. నేపాల్ లో ఫిబ్రవరి 26న
జరగబోయే మహాశివరాత్రి వేడుకల్లో మొనాలిసా పాల్గొనబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే మొనాలిసాకు ప్రత్యేక ఆహ్వానం కూడా అందించినట్టుగా చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్ అట్లాగే పెద్ద పెద్ద సింగర్స్ అందరూ కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం. మొత్తం మీద మొనాలిసా కొంత ప్రమాదంలో పడిందనే వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద ఆమె కొంత వివరణ ఇచ్చినటువంటి ప్రయత్నం కూడా చేసింది. మరి భవిష్యత్తులో మొనాలిసా కొంత బాలీవుడ్ రంగంలో ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి ఖచ్చితంగా పూల పాన్పులాగా ఉంటుందా లేకుంటే ఏమన్నా అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉందా, ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయించాల్సిందే. మీరు కూడా మొనాలిసా బాలీవుడ్ లో ఎటువంటి కెరియర్ ఉండబోతుంది ఆమె ఫ్యూచర్ లో, మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.